డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఇన్వెస్ట్మెంట్లో మనం రకరకాల మార్గాలు చెప్పినప్పటికీ అందులో కొన్నిసార్లు మీరు కనుక ఒక సర్టెన్ అమౌంట్ కొన్ని లక్షలు కనుక మీరు ఒక ప్లాట్ఫామ్లో పెడితే ఈజీగా దాన్ని 100x చేసుకునే ఆప్షన్ని నేను చూపిస్తాను మీరు చెప్పడం జరిగింది. అండ్ అలా నిజంగా ఇన్వెస్ట్ చేసి చాలామంది కూడా కోటీశ్వర్లు అయ్యారు అని చెప్పారు. దానికంటూ మాకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తూ మేము ఒక మార్గాన్ని చూస్ చేసుకోవాలి, అందులో ఇంత అమౌంట్ పెట్టాలి, కానీ మాకు 100x మార్గాన్ని కావాలి అనుకుంటే ఏ విధంగా సాధ్యం అవుతుంది సార్? ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక జర్నీ, అది ఒక రోజుతో తీరిపోయేది కాదు. ఒక లాంగ్ జర్నీ. మన డెస్టినీ అది హిమాలయాల లేదంటే హిమాలయాలు దాటి వెళ్ళాలా అది మీరు నిర్ణయించుకోండి. ఎంత సమయం వరకు, ఎన్ని సంవత్సరాల వరకు మీరు పెట్టుబడి పెడతారు. సో అది మొక్క అయినా వృక్షంలా మారాలి అంటే టైం పడుతుంది, 100% టైం పడుతుంది మీరు అన్నట్టుగా. సో ఈ జర్నీలో మనం కంటున్న కళలు ఏవైతే ఉంటాయో మన ఫ్యామిలీ కోసం అవన్నీ కూడా సాకారం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్నప్పటి నుంచి నేను వింటూ వస్తున్న ఒక సామెత, ఇందాక నేను మొక్క గురించి చెప్పాను కదా. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక మామిడి తోటలో ఒక మొక్క మనం నాటేసేసి చిటికేయంగానే నాకు పండ్లు కావాలి అంటే అది ఇస్తుందా? అసలు మీరు కళలో కూడా అలాంటి కళ కనలేరు, ఎందుకంటే ఇట్స్ అన్యాచురల్. సో మీరు నేచర్కి అగేన్స్ట్గా ఎంత వెళ్ళినా కానీ అది సాధ్యం కాదు. అదే ఒకవేళ మీరు ఆ మొక్కని జాగ్రత్తగా చూసుకుంటూ దానికి కావాల్సిన ఎరువులు కానివ్వండి, దానికి కావాల్సిన ఫర్టిలైజర్ కానివ్వండి, న్యూట్రియన్స్ కానివ్వండి, నీళ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా దానికి ఒక నీడ ప్రొవైడ్ చేయాలా, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అవన్నీ పాటిస్తే మీకు డౌన్ ద లైన్ 3 years, 5 years, 10 yearsలో మీకు అక్కడ నుంచి ఆ మొక్క మీకు కాయ ఫస్ట్ ఇస్తుంది, దాని తర్వాతే మీకు పండు అనేది చేతికి వస్తుంది. సో ఇదంతా అందరికీ తెలిసిందేనండి, ఓపెన్ సీక్రెట్. మళ్ళీ ఎందుకు అంటారా, 111 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, 100 కోట్లు పైన, కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టండి, 100 కోట్లు తీసుకెళ్ళండి. కొన్ని లక్షలు అంటే ఎంత వరకు ఉంటుంది సార్? అది 99 లక్షలు కూడా కావచ్చు, ఎందుకంటే లక్షల్లో వస్తుంది కాబట్టి. లక్షలు అనే ఫిగర్ 99 lakhsకి ఎండ్ అవుతుంది, దాని తర్వాత 1 crore స్టార్ట్ అవుతుంది. సో కొన్ని లక్షలు పెట్టండి, 100 కోట్లు పైగా తీసుకెళ్ళండి, అది కూడా 10 సంవత్సరాల లోపే. చాలా తక్కువ సమయం. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ఆ కొన్ని లక్షల అమౌంట్ కూడా ఎంత అనేది మీకు అన్ని చెప్తా, క్లారిటీగా చెప్తా. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు నేను చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెడితే ఎంత రిస్క్ ఉంటుంది, ఎందుకంటే మీరు అంతగానం మీరు ఒకవేళ 100 కోట్లు సంపాదించారంటే కొంచెం అంత రిస్క్ తీసుకోవాలి కదా. సో రిస్క్ లేని ఏది లేదు. సో నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు, ఇది అందరూ విని చూసి మీరు ఎడ్యుకేట్ అవుతారు. మిమ్మల్ని మీరు ఆ నాలెడ్జ్ మీరు పెంచుకుంటే ఏమవుతుందంటే తర్వాత రోజున మీరు నిర్ణయించుకోవచ్చు, ఓహో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ కూడా ఉంటాయా, ఇలా కూడా మనం ఫైనాన్షియల్ గా రిచ్ అవ్వచ్చా. వెరీ ట్రూ. సో ఇలాంటి సందర్భంలో మీరందరూ కూడా ఫస్ట్ మీ హోంవర్క్ చేసుకోండి. సో ప్రతి లక్షకి ఈయన 100 కోట్లు అన్నాడంటే, లేదంటే 111 కోట్లు అన్నాడంటే నాకు ఎంత వస్తుంది లక్షకి, అది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎందుకంటే మీరు కాస్త క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు అక్కడ కామెంట్లో కూడా పెట్టచ్చు, సో దట్ మీరు ఇంటరాక్ట్ అవుతారు. దట్స్ వెరీ గుడ్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ చేయొచ్చు. వెరీ గుడ్. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాను. ఇది నిజం. ఎగ్జాంపుల్ అంటే జస్ట్ కలలు కనండి, ఇంకొకరు ఎవరో కల కన్నారు, ఇది నిజం కాలేదు, కానీ నిజంగా నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, అది కాదు. నిజంగా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఇన్వెస్ట్మెంట్ చేశారు. అది 2015లో, 2015లో. ఇప్పుడు మనం 2024 జూలై నెలలో ఉన్నాము. వీళ్ళిద్దరు కలిసేసి 9 సంవత్సరాల్లో 111 కోట్లు. అంటే మరి వాళ్ళు అంత అర్న్ చేశారంటే మీరు మాకు ఎలా అర్న్ చేపిస్తారు, ఎలా ప్రాఫిట్ చేసిస్తారు? అదే కదా మీ ప్రశ్న. మీ ప్రతి ప్రశ్నకి నేను ఆన్సర్ ఇస్తా, డోంట్ యూ వరీ అట్ ఆల్, ఎందుకంటే ఇది మనీతో కూడిన విషయం. ఓకేనా? లెట్ మీ గివ్ యూ ది క్లారిటీ. See, Titan Capital co-founders exit urban company with 200x returns. 200x 9 yearsలో. వాళ్ళు పెట్టింది కొన్ని లక్షలు మాత్రమే. అది ఎంత? 57 లక్షలు యాజ్ అ ఇన్వెస్ట్మెంట్గా పెట్టారు 2015లో. వీళ్ళు ఏదో వేరే ప్రపంచం నుంచి వచ్చిన మనుషులు కాదండి, వీళ్ళు కూడా మనలాగే కామన్ పీపుల్, జస్ట్ ఎడ్యుకేటెడ్. సో ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా ధీరుభాయ్ అంబానీ లాంటి వాళ్ళు కొన్ని లక్షల కోట్లు సంపాదించారు. మరి ఎగ్జాంపుల్ అది కూడా ఉంది.
సో ఇక్కడ నేను మీకు ఎందుకు తీసుకుంటానంటే వీళ్ళు ఏం చేశారంటే స్నాప్డీల్ కో-ఫౌండర్ అండ్ వేరే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు కాబట్టి అంత వచ్చింది. లేదండి, ప్లీజ్ అర్థం చేసుకోండి నా మాటని. ఇక్కడ అండర్స్టాండ్, ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ యావెన్యూని మీరు గుర్తుపట్టలేరు, ఎందుకంటే మీ దగ్గర అలాంటి ఎక్స్పీరియన్సెస్ లేదు కాబట్టి. సో ఇవన్నీ కూడా దీనికి కావాల్సింది ఒక రీసెర్చ్, ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్. అబ్సల్యూట్లీ. సో ఆ ఎక్స్పర్ట్ గైడెన్స్తో మీరు సాధించగలుగుతారు. సో అది దట్ ఈస్ వాట్ ద స్టేట్మెంట్ నేను చెప్తున్నా. సో వాళ్ళు 200% సంపాదించారు, కనీసం మనం 100% సంపాదించలేమా? కనీసం మనం 200% కూడా ఎందుకు సంపాదించలేము అన్న విషయం కూడా నేను మీకు చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్లో నెక్స్ట్ 50 years వరకు మీకు నిఫ్టీ కానివ్వండి, సెన్సెక్స్ కానివ్వండి, స్టాక్ మార్కెట్స్ కానివ్వండి, ఇందులో మీరు పెడితే మీకు మేజర్ రిస్క్ అనేది మీకు డైరెక్ట్గా ఉంటుంది. కానీ ఇండైరెక్ట్గా మనం చిన్న రిస్క్ తీసుకొని పెడితే మీకు కనీసము 2000 times కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడైతే 200 times వచ్చింది, ఓన్లీ 200 times. మీకు 2000 times కూడా వస్తుంది. కాకపోతే మీరు దాన్ని గుర్తుపట్టాలి. అవన్నిటిని కూడా మీకు మ్యూచువల్ ఫండ్స్లో, దాంతోపాటు ఈటీఎఫ్స్లో మీరు కళ్ళు మూసుకొని పెట్టుబడి పెడితే, కానీ సెక్టర్ ఏది, స్టాక్ ఏది, ఏదా మ్యూచువల్ ఫండ్ నెక్స్ట్ 20 years వరకు పర్ఫామ్ చేసేది, అవుట్ పర్ఫామ్ చేసే ఆ పేర్లన్నీ కూడా మీకు ఒక క్లాస్లో నేర్పించబోతున్నాము. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. శిరీష గారు పూర్తి ఇన్ఫర్మేషన్ అడుగుతారు ఆ విషయంలో. అండ్ ఎలాగైతే మనం చెప్తూ ఉన్నామో సార్, ఈ గోల్డ్ గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు, ఈ ట్రేడ్ లైన్ ఎలా మనము అనాలిసిస్ చేయాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేదు అంటే ఇన్వెస్ట్మెంట్, పిల్లల సేవింగ్ గురించి కావచ్చు, లేదంటే రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి కావచ్చు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏ ప్లాట్ఫామ్లో పెడితే మేము కోటీశ్వర్లు అవుతాము, ఇలా రకరకాల ఆలోచన ఉన్న వాళ్ళు మీ క్లాస్ అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఈ 28th July ఒక గోల్డెన్ ఆపర్చునిటీ శిరీష, ఎందుకంటే టైంకి మీరు అడిగారు ఈ ప్రశ్న అండ్ మీకు ఎక్కువ సమయం లేదు. నెక్స్ట్ వీక్లోనే ఇది ఒక ఫ్రీ డెమో క్లాస్ ఉండబోతుంది. దీనికి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీరు ఒక గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది. ఈ వీడియో కానివ్వండి, పాత వీడియోస్ కానివ్వండి, మీకు ఆ గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది. అందులో మీకు అడగబోయిన ప్రశ్నలన్నిటికీ కూడా మీరు సూటిగా సమాధానం ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేయండి. మీరు చేయాల్సిన పని అంతే. సబ్మిట్ చేసిన తర్వాత ఆ రెస్పాన్స్ మా దగ్గరకు వస్తుంది. దాని ప్రకారంగా మేము ఎలిజిబుల్ పర్సన్స్ అందరికీ కూడా మేము ఇన్వైట్ చేస్తాము ఈ క్లాస్ అటెండ్ చేయడానికి. శిరీష గారు అన్నట్టుగా ప్రతి ఫ్యామిలీ పర్సన్ కానివ్వండి, ప్రతి అన్మ్యారీడ్ పర్సన్ ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్, అందరికీ కూడా అవసరాలు ఉంటాయి. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి, పెళ్లి కాకపోతే తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి, పెళ్ళైన తర్వాత మిస్సెస్ ఉంటారు, లైక్ పిల్లలు ఉంటారు, చాలా ఉంటుంది. లైక్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఏ రోజు కూడా తగ్గదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో మీ అందరి కోసం కూడా ఎలా వెల్త్ బిల్డ్ చేసుకోవాలి, దాంతోపాటే అప్పులు ఉన్నాయా, ఒకవేళ అప్పులు తీసుకోవాలనుకుంటున్నారా, ఎలా ప్లాన్ చేయాలి, రిటైర్మెంట్ లైఫ్ అనేది కోట్లాధికారిగా మనం ఉండొచ్చా, ఇవన్నీ కూడా మీకు ఈ క్లాస్లో తెలుస్తాయి. కొన్ని సీక్రెట్స్ మీరు నేర్చుకోబోతున్నారు. సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేయండి. కాల్ మాత్రం చేయకండి, ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను. బట్ మీరు మెసేజ్ దయచేసి పెట్టండి ఫామ్ నింపిన తర్వాత. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ డెమో క్లాస్కి ఫామ్ నింపడం చాలా ముఖ్యం. అదర్వైజ్ యూ విల్ నాట్ బి ఎలిజిబుల్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.